విశాఖ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు రామేశ్వరి మృతి వ్యవహారమే ఇప్పటికి చాలా వరకు విషాదం నెలకొంది. ఆ ఘటన తర్వాత ఆ సంఘటన తెలిసిన తర్వాత తల్లి కనకమ్మ కుప్పకూలిపోయింది. ఆమె 2 రోజుల తర్వాత ఈరోజు అంటే ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసినట్టు అధికారికంగా తెలిసిన పరిస్థితి. నిజానికి చూసుకుంటే ఇది అత్యంత బాధాకరం. నిజానికి చూసుకుంటే తెల్లవారుజామున 1:04 వాడచీపురుపల్లిలో నరసింగరావు అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే రామేశ్వరి మరుసటి రోజు దాదాపు 4 గంటల సమయంలో ఏదైతే కన్నవారి ఇంట అడుగు పెట్టాలని కారులో ప్రయాణం చేస్తూ వచ్చింది. నిజానికి చూసుకుంటే మరొక 1 కిలోమీటర్ దూరంలోనే ఆ కొండయి వలస గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఏదైతే పరవాడ నుంచి స్టీల్ ప్లాంట్ రోడ్డు గుండా ఆమె వస్తున్నారు. మరొక కిలోమీటర్ దూరం అంటే సహజంగా 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వేగంతో వెళ్ళినప్పుడు కూడా మరొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటి వద్ద కూడా అందరూ కూడా ఆమె నవవధువుగా వస్తున్న ఆమెను ఇంట్లో అడుగు పెట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఒక సంతోషకరమైన అంశానికి అక్కడ ముత్తైదువులు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఒక భిన్నంగా చూసుకుంటే విధి విచిత్రంలో భాగంగా రోడ్డు ప్రమాదం జరగడం, అలాగే ఏదైతే నవవధువు మెడలో వేసుకున్న అంశాలు కూడా అక్కడే ఉంటుండగా ఆమె వెళ్తున్న కారు ఒకసారిగా నిద్ర కావచ్చు, లేక అలసట కావచ్చు, ఏదేమైనప్పటికీ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో, అలాగే ఢీకొట్టిన భాగం అంతా కూడా నవ్వదు రామేశ్వరం ఉండడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. అయితే ఇంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజానికి పెళ్లి కూతురుగా వెళ్ళి ఒక భర్తతో తిరిగి వస్తున్న దశలో ఆమెకు ముత్తైదువులు స్వాగతం పలకాలి, అలాగే ఒక సంతోషకరమైన అంశాన్ని గురించి ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఫోన్ వచ్చి మరి కాసేపట్లో ఇంటికి కూడా చేరుకుంటున్నట్టు వారు చెప్తున్న దశలోనే ఈ రకంగా ప్రమాదం జరిగిన దశ, అలాగే ఆ ప్రమాదం సంబంధించిన అంశం తెలిసి అందరూ బాధపడ్డారు. నిజానికి చూసుకుంటే మరి కాసేపట్లో కూతురు ఇంట్లో అడుగు పెడుతుందని తల్లి కూడా ఎదురు చూస్తున్న దశలో ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా తల్లి కూడా షాక్ గురైంది. ఆ అంశం తెలిసిన వెంటనే ఆమె కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ రోజు ఆమె చాలా విషమంగా ఉన్నప్పుడు కూడా వైద్యులు అలాగే ఇతరులు కూడా ఆమెను ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా రామేశ్వరి తల్లి కనకమ్మ ఈరోజు ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక చిన్న ఘటన, ఇంటికి చేరుకోవడానికి 1 కిలోమీటర్ దూరమే ఉంది. కానీ విధి విచిత్రంలో భాగంగా నవవధువు అంటే పెళ్ళి కనీసం 12 గంటలు కాకుండానే ఆమె ప్రాణం విడిచింది. అలాగే విషయం తెలిసి అంటే తల్లి చనిపోయింది, కూతురు చనిపోయిందన్న విషయం తెలిసి తల్లి కూడా మృత్యువాత పడిన పరిస్థితి. ఈ దశలో ఈరోజు కొండవేలసి మాత్రమే కాకుండా భర్త నరసింగరావుకు చెందిన వాడచీపురుపల్లిలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. నిజానికి ఒక నవవధువు తమ గ్రామానికి వచ్చింది, పెళ్ళి అయింది, చాలా సంతోషంగా ఉంటారు అని అందరూ భావించారు. ఆ పెళ్లి వీడియోలు కూడా ఇప్పుడు చాలా వరకు నెట్టింట వైరల్ అయిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూసిన ప్రతి వారు కూడా కన్నీరు పెడుతున్నారు. అయితే ఒక రకంగా నవవధువు చనిపోవడమే కాకుండా విషయం తెలిసిన తల్లి కూడా చనిపోయిందన్న వార్త మాత్రం అందరినీ కలిచివేసిన పరిస్థితి. కేవలం ఒక చిన్నపాటి నిద్ర, అలాగే కొంత వేగం, ఈ రెండు కలిపి ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అలాగే సంతోషం ఉన్న కుటుంబంలోతో పాటు గ్రామాన్ని కూడా విషాదంలో నెట్టిన పరిస్థితి. ఈ దశలో ఇప్పుడు కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద రామేశ్వరి తల్లి కనకమ్మ మృతదేహానికి కూడా పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ విషయం తెలిసిన నుంచి కూడా నరసింగరావు ఎవరైతే రామేశ్వరి భర్త ఉన్నారో అతని కుటుంబ సభ్యులు కూడా ఈ సాంప్రదాయ రీతిని అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ రకమైన ఘటన ఎవరింట్లో కూడా జరగడానికి అవకాశం లేదు, జరగకూడదు. కానీ ఈరోజు చూసుకుంటే రామేశ్వరి కుటుంబంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిజానికి చూసుకుంటే కనకమ్మకు 3 కుమార్తెలు, అందులో పెద్ద కుమార్తె రామేశ్వరి. ఆమె కొన్ని పనులు ఏదైతే చిన్న పనులు చేసుకుని కొంత ఆదాయం తెచ్చి కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉంటుంది. ఈ దశలో కూతుర్ని పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేసిన క్షణాల్లోనే అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె చనిపోగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లి కనకమ్మ కూడా మృత్యువాత పడింది. ఈ దశలో ఒకవైపు అక్క, మరోవైపు తల్లి చనిపోయిన దశలో ఇద్దరు కుమార్తెలు కూడా చెల్లెలు కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా ఈరోజు కొండయి వలస గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, కింగ్ జార్జ్ ఆసుపత్రి.